నెట్వర్క్ మార్కెటింగ్లో 14 సంవత్సరాలు ఈరోజు ఈ ఆపర్చునిటీ చేసుకుంటూ ఈరోజు 6,65,000 ఇన్కమ్ తీసుకుంటున్నా గ్రేట్ మెంటర్ ఆంజనేయులు రాసం సార్ ఈరోజు గెస్ట్ స్పీకర్ రావడం, ఈరోజు ఈ నాలెడ్జ్ పెంచుకోవడం నిజంగా అదృష్టవంతులం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ప్లాను ప్రజెంటేషన్ చేసిన వినోద్ గారు కానీ, పోస్టింగ్ చేసిన అనిల్ గారు కానీ, తర్వాత వచ్చేసి మనకు కోర్ ఆపర్చునిటీ గురించి చెప్పిన రాజు సార్ కానీ, తర్వాత వచ్చేసి మనకు ప్రొడక్ట్ డెమోలు ఇచ్చిన మంజుల బాన్ మేడం కానీ, మీరు ఇంత అద్భుతంగా ఈరోజు మీటింగ్ సక్సెస్ చేసిన మీరందరు కానీ ఒక్కసారి గట్టిగా క్లాప్ ఇస్తున్నారు. నిజంగా ఇంత గొప్ప అవకాశం ఎవరైతే ఈరోజు వచ్చినారో, నా పేరు వచ్చేసి రాజు అండి, ఇక్కడనే హైదరాబాద్ బిఎన్ఎట్లో ఉంటున్నాను. 3 సంవత్సరాల ముందు ఈ అవకాశం తీసుకున్నా, కానీ నేను అనుకున్నా నా వల్ల అవుతుందా అని. ఈరోజు చూసారు కదా ఎంత సైన్యం. జస్ట్ అంటే మనం తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని పనిచేయగలుగుతామో 100% ఈ బిజినెస్లో ఒక గొప్ప సక్సెస్ అనేది ఉంటుంది. స్టార్టింగ్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు ఈ సక్సెస్ నాకు వచ్చిందంటే ఒకటే, స్టార్టింగ్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అంజనేయులు సార్ నాకు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసినప్పుడు ఏమనిపించిందంటే, ఎప్పుడు ఫోన్ చేసినా నెగిటివ్ మాట్లాడేవాడు. సార్ బిజినెస్ ఎట్లుంది సార్ అనేవాడు. ఏమో సార్ ఎవరు చెప్తింటలేరు, ఎవరు కూడా నా బిజినెస్కి వస్తలేరు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఇదే మాట మాట్లాడేవాడు. అట్లా కొన్ని రోజులు నన్ను గమనించి ఒక మాట అన్నాడు, నీ నోట్లకి వెళ్ళి ఏదైతే నెగిటివ్ మాట వస్తుందో కన్ఫామ్గా అదే జరుగుతుంది. ఇప్పటి నుంచి మీ నోటి నుంచి వచ్చే మాట ఏదైతే ఉందో నెగిటివ్ మాట మాట్లాడకు, దాన్నే పవర్ ఆఫ్ స్పోకన్ వర్డ్స్ అంటారు. దానివల్ల మన నోటి నుంచి ఏదైతే వస్తుందో అదే జరుగుతుందని చెప్పడం జరిగింది. నిజంగానే ఆలోచించిన, నిజంగానే మన నోటి నుంచి వచ్చే మాట నిజమా కాదా? ఈరోజు మార్నింగ్ లేవండి, యాక్సిడెంట్ అయితే అనుకోండి 100% అయితే ఉంటుంది. నిజంగా నా జీవితంలో జరిగింది ఒకసారి గమనిస్తే, కరోనా సిచ్యువేషన్లో మేము ఊరికి వెళ్ళాలి, హైదరాబాద్ ఫుల్ కరిపి, పోలీసులు అడుగడుగులో పోలీసులు ఉన్నారు. నేను చెప్పపేటలో ఉండేవాడిని, చెప్పపేట నుంచి ఊరికి వెళ్ళేవాడిని. ఆ ప్రాసెస్లో పోలీసులు పట్టుకున్నారు. మరి ఊరికి వెళ్ళాలి కదా. ఆ రోజు ఆ పోలీసు అయినా పట్టుకున్నప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక మా మేడం ఏమన్నదంటే, మా నాన్నగారికి బాగాలేదు అందుకే నేను ఊరికి పోతున్నామని చెప్పింది. అబద్ధం చెప్పింది. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, మేము ఎప్పుడైతే ఆ రోజు ఊరికి పోయినామో అదే రోజు మా మామగారు చనిపోవడం జరిగింది. నోటి మాట, ఏవైతే నోటి మాటలు ఉన్నాయో నిజంగా అంత పవర్ఫుల్గా ఉంటాయి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా మాట్లాడతామో అప్పటి నుంచి నాకు అర్థమైపోయింది. అంజనేయులు సార్ ఎప్పుడైతే చెప్పిండో అప్పటి నుంచి అర్థమైపోయింది, ఈ నోటి మాట పవర్ చాలా ఉంటుంది. ఎవరు కూడా నెగిటివ్ మాట్లాడొద్దని ఆ రోజు నుంచి రాజు సార్ బిజినెస్ ఎట్లుందంటే సూపర్. ఈ మంత్ ఏదైతున్నామంటే సిల్వర్, ఈ మంత్ ఏదైతున్నామంటే గోల్డ్, ఈ మంత్ ఏదైతున్నామంటే స్టార్. ఇప్పటి వరకు ఏ రోజు కూడా నెగిటివ్ మాట్లాడా, అదే నా సక్సెస్. చేసి 100% బిజినెస్ అవుతుంది. నెగిటివ్ మన నోటి నుంచి వచ్చిందంటే 100% అవుతుంది. ఇప్పటి నుంచి కూడా మీరు మీ నోటి నుంచి నెగిటివ్ మాట తీసేసేయండి. నా బిజినెస్లో ఎవరు వస్తలేరు, ఎవరు నాకు జాయిన్ అవుతలేరు, నేను చెప్తే ఎవరు వింటలేరు అని మీ నోటి నుంచి ఏదైతే మాట వచ్చిందో 100% ఆ మాటకు పవర్ ఉంటుంది. పైన తదస్సు దేవతలు ఉంటారు. కానీ మీరు ఏం కోరుకోవాలి? 1,00,000 కారు. మీరు అనుకుంటే ఈ హాల్కి వెళ్ళిపోండి, రేపు వచ్చే దసరా వరకల్లా మీ ఇంటి ముందర ఒక కారు ₹1,00,000 ఇన్కమ్ ఉంటుంది. శంకర్ సార్ నవ్వుతాడు. లాస్ట్ ఇయర్ ఇదే మాట చెప్పిన శంకర్ సార్, బ్రాంచ్ డైరెక్టర్ ఉండే. సార్ నేను చదివింది 3వ తరగతి, నేను చెప్తే ఎవరింటలేరు, కార్ అంటావు, ఇన్కమ్ అంటావు చెప్పేవాడు. ఎప్పుడైతే బిజినెస్ నమ్మి బిజినెస్ చేసిండో 15 రోజుల ముందు 3వ తరగతి చదువుకున్న వ్యక్తి, అగ్రికల్చర్ చేసుకున్న వ్యక్తి ఈరోజు 12 లక్షల వరకు కారు తీసుకోవడం జరిగింది. మరి ఆయన వల్ల అయినప్పుడు మన వల్ల అవుతుందా కదా? 100% అవుతుంది. నమ్మితే
నమ్మి పని చేసి 100% అవుతుంది. నమ్మకంతో పనిచేయండి. ఎవరైతే ఈ ఆపర్చునిటీ మీకు పరిచయం చేసినారో వాళ్ళని పట్టుకొని పనిచేయండి, నాలెడ్జ్ పెట్టుకొని పనిచేయండి. 100% ఈ బిజినెస్లో గొప్ప సక్సెస్ అనేది సాధించగలుగుతాం. ఆల్రెడీ మనకు మంత్ స్టార్ట్ అయింది, అక్టోబర్ మంత్. దాంతోపాటు పండుగలు కూడా స్టార్ట్ అయినాయి. 2వ తారీఖు బతుకమ్మ వచ్చింది, మళ్ళీ దసరా, దీపావళి మెలిగినవి. నాకు కరెక్ట్ తెలిసే ఈ నెల 15 రోజులు 20 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. ఈ 15 రోజులలో ఏ రోజు కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకండి. నిజంగా అద్భుతమైన కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి చెప్పిండు రాజు సార్. అసలు మీరు బ్రాండ్ డైరెక్టర్ ఉన్నారు, ఎంతమంది మీరు సిఎన్సీ తీపియగలుగుతున్నారు? మినిమం 10 మందితోటి, మీరు 15 మందితోటి మీరు సిఎన్సీ కంప్లీట్ చేస్తలేరు, మీరు పీవీ తీపిస్తలేరు అంటే మీరు గ్రోత్ సాధించలేరు. మీరు సిల్వర్ డైరెక్టర్ ఉన్నారు, ఫస్ట్ లెగ్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చి సెకండ్ లెగ్ నుంచి ఒక 1000-1500 పీవీ తీస్తలేరంటే మీరు అనుగ్రోత్లో ఉన్నట్టే లెక్క. కన్సిస్టెన్సీలో వర్క్ చేయండి. ఈ 14 తారీఖు వరకు మీరు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎంతైతే 70% బిజినెస్ తీసుకురాగలుగుతారో, నెక్స్ట్ ఏదైతే ఉందో 30-40% అయితే బిజినెస్ మధ్యలో అవుతుంది. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ కన్సిస్టెన్సీ ఆఫర్కి ఎవరికి తీసుకురావు. మంత్ ఎండ్ తర్వాత సార్ నేను ఏం కావాలి ఈ నెల, నేను సిల్వర్ అయితేనా, గోల్డ్ అయితేనా, స్టార్ అయితేనా, ఏమవుతావు? ఏది కావు, నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అవుతావు, లేదంటే ఒక వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవాలి. దయచేసి ఎవరు కూడా అట్లా చేయకండి. బిజినెస్ని బిజినెస్ విధంగానే చేయండి. ఆల్రెడీ షార్ట్ కట్ బిజినెస్, మన బిజినెస్ షార్ట్ కట్, మన లైఫ్. ఇంకా షార్ట్ కట్ చేసుకోకండి. నమ్మకంతో పనిచేయండి. 100% ఈ బిజినెస్లో ఉంటుంది. మీ డౌన్లైన్స్ కోసం పనిచేయండి. వాస్తవానికి నాకు నిద్ర పట్టదండి. నైట్ పండుకునేటప్పుడు కానీ, మార్నింగ్ లేచిన కానీ, నిజంగా అంటే ఎవరిని ఎట్లా డెవలప్ చేయాలి, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఈ మంత్ వీళ్ళకి ఇన్కమ్, రాజు సార్కి ఒక 1,00,000 రూపాయలు ఇన్కమ్ రావాలి, మంజుల వాల్మేడకి ఒక 1,00,000 రూపాయలు ఇన్కమ్ రావాలి, లింగయ్య సార్కి 1,00,000 రూపాయలు ఇన్కమ్ రావాలి. దీంతో నేను పనిచేస్తాను. వాళ్ళు గెలవాలి 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 అనే ఆలోచనతో పనిచేయాలి. ఇక్కడ కూడా అంతే, మీరు కూడా అంతే.